திருப்பாவை 11వ பாசுரம். கற்றுக்கரவை கணங்கள் பலகரந்து செற்றார் திரளையச் சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்த்தம் போர்க்கொடியே புற்றரவல்குன் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சிற்றாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எற்றுக்குறங்கும் பொருளேலோர் ఎంబావాయ్. మార్గళి మాసం పవిత్ర ఉదయాన ఆండాలమ్మవారు తన సఖిని మేల్కొలుపుతూ ఈ విధంగా అంటూ ఉన్నారు. ఓ గోపిక, పాపరహితమైన గోపాలుల గర్వకారణమైన నీవు శత్రువుల బలాన్ని జయించిన వీరుల వంశంలో పుట్టిన దానివి. నీ స్నేహితులందరూ వచ్చి నీ ఇంటి ముందు నిలబడి మేఘవర్ణుడైన ఆ శ్రీకృష్ణుని నామాన్ని గానం చేస్తూ ఉన్నారు. అయినా నువ్వింకా లేవక మాట్లాడక నిశ్చలంగా ఎందుకున్నావు? భగవంతుని సేవ కన్నా ముఖ్యమైన కారణం ఇంకేమైనా ఉందా అని అంటూ ఉన్నారన్నమాట ఆండాలమ్మవారు. ఈ పాసురంలో ఆండాలమ్మవారు మనకిచ్చే సందేశం ఏంటంటే, భక్తి పిలుపు వచ్చినప్పుడు ఆలస్యం లేకుండా లేచి కృష్ణుని సేవలో పాల్గొనాలి అని గొప్ప సందేశం ఇస్తూ ఉన్నారన్నమాట. ఆండాళ్ తిరువైగలే శరణం.